హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ పొట్లకాయ కొబ్బరికాయ కలిపి ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి శనగపప్పు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కాస్త మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి చాప్ చేసి ఉంచుకున్న ఒకే ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇలా పొట్లకాయ ఫ్రైలో ఒక ఆనియన్ వేయడం వల్ల కాస్త గ్రేవీగా రైస్లోకి చక్కగా కలుస్తుందన్నమాట. ఇవి మంచి కలర్ వచ్చే లోపల పొట్లకాయలు బాగు చేసుకుందాం. చూసారుగా, ఇలా పై పుట్టంతా తీసేసి లోపల ఎలాంటి సీడ్స్ లేకుండా క్లీన్ చేసుకుని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చండి, చక్రాల్లాగా. అలా కాకుండా నేను ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇవి కూడా పక్కన పెట్టుకొని ఈలోగా నాకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి చాప్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలను కూడా వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి దాంతోటే వేగుతుంది. సో సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఆ వాటర్తో చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఇలా ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పొట్లకాయ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా దీంట్లోకి మసాలా కోసం ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే 10 వెల్లుల్లి రేకలను పొట్టు తీసినవి, అలాగే 10 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఎంతవరకు మెత్తగా ఆడగలమో అంతవరకు ఫైన్ పౌడర్లా ఆడుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న దీన్ని పక్కకు పెట్టుకుని ఈలోగా మనకి పొట్లకాయ అన్నది బాగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా పొట్లకాయలో ఉన్న వాటర్ తోటి చక్కగా కుక్ అవుతుందండి. ఇలా మనం గరిటె పెట్టి నొక్కి చూసినప్పుడు అది మంచిగా కుక్ అయినట్లయితే ఇప్పుడు మూత పెట్టకుండా ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కాస్త హై ఫ్లేమ్ మీదే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలాగే రుచి చూసుకొని సాల్ట్ సరిపోతే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుని ఈ వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కాస్త మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే పొట్లకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే మనం ఇందులో ఎలాంటి కారం వేయకుండా ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి పౌడరు చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫ్రై. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.